అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో నందు మన రాష్ట్రంలో రైస్ కార్డుకు అప్లై చేసుకున్న వాళ్ళు చాలామంది రేషన్ కార్డ్ నెంబర్ తెలుసుకోవాలని చెప్పి చాలామందికి ఉంటుంది. అంటే అప్లికేషన్ పెట్టింటారు. పెట్టిన తర్వాత మీకు రేషన్ కార్డ్ నెంబర్ వచ్చిండదు, అవునా కదా. కానీ ఈ వీడియోలో మీకు ఆ రేషన్ కార్డ్ నెంబర్ తెలుసుకోవాలంటే నేను ఈజీ ప్రాసెస్లో చెప్తాను, ఓకేనా. మీరు ఎగ్జాంపుల్గా మీరు చిన్నపిల్లలు ఎవరైనా యాడ్ చేసుకున్న కార్డులో తెలుసుకోవచ్చు. 2 వచ్చేసి కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకున్నా మీ కార్డు తెలుసుకోవచ్చు, అర్థమవుతుందా. 2 వచ్చేసి ఎవరైనా కార్డులోంచి స్కిప్ అయ్యి కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకున్నా ఆ రేషన్ కార్డు నెంబర్ తెలుసుకోవచ్చు. అన్ని విధాలుగా నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను. ప్లీజ్ రిక్వెస్ట్ అండి, ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లోకి వెళ్ళిపోతే మీ రేషన్ కార్డు నెంబర్ తెలుసుకోవాలంటే కనుక ఫస్ట్ నేను చెప్పిన విధంగా మీరు వీడియోలో చూసి తెలుసుకోండి, ఓకేనా. ఫస్ట్ మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత పక్కన సైడ్కు పైన వచ్చేసి 3 డాట్స్ ఉంటాయి, 3 చుక్కలు ఉంటాయి, దాని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేసినామంటే కనుక డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది. కింద చూపిస్తాం చూడండి, డెస్క్టాప్ సైట్ ఉంటుంది కదా, దాన్ని టిక్ మార్క్ పెట్టండి. అప్పుడు మీకు సైట్ అనేది ఓపెన్ అవుతుంది, ఓకేనా. టిక్ మార్క్ పెట్టిన తర్వాత గూగుల్ క్రోమ్లో epds.ap.gov.in కొట్టండి. స్క్రీన్ పైన ఇచ్చిన ఒకసారి బాగా చూసుకోండి. ఆ విధంగా మీరు టైప్ చేయండి గూగుల్ క్రోమ్లో. టైప్ చేసిన తర్వాత మీకు సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత రెండో పేజీ డాష్బోర్డ్ ఉంది కదా, డాష్బోర్డ్ మీద టచ్ చేయండి. చేసిన తర్వాత మీకు ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కింద చూడండి, స్క్రీన్ మీద ఇచ్చిన బాగా చూసుకోండి, ఈపీడిఎస్ అప్లికేషన్ సెర్చ్ అని ఉంది, దాని మీద టచ్ చేయండి. చేసిన తర్వాత మీకు ఈ టీ సిరీస్ నెంబర్ ఇచ్చినానని చెప్పినా కదా ఫస్ట్లో, ఆ నెంబర్ని ఎంటర్ చేయండి. అంటే మీరు ఈకేవైసీ ప్రాసెస్ చేయాలి. ఫస్ట్లో మీరు రైస్ కార్డుకు అప్లై చేసుకున్న తర్వాత మీకు టీ సిరీస్ నెంబర్ ఇచ్చాడు. ఆ టీ సిరీస్ నెంబర్ ద్వారా మీరు ఈకేవైసీ చేసింటారు. ఆ టీ సిరీస్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత పక్కన స్కాప్చర్ ఉంటుంది. స్కాప్చర్ కొట్టినామంటే కనుక మీకు రైస్ కార్డ్ నెంబర్ చూపిస్తుంది, అర్థమవుతుందా. ఆ రైస్ కార్డ్ నెంబర్ అనేది మీకు పర్మనెంట్ నెంబర్, రైస్ కార్డ్ నెంబరు, ఓకేనా. అయితే ఇందులో మీకు డౌట్ రావచ్చు, చిన్నపిల్లలు ఎవరైనా యాడ్ చేసుకునే వాళ్ళంటే కనుక ఏ విధంగా తెలుసుకోవాలి. ఇదే రైస్ కార్డ్ నెంబర్ తీసుకువెళ్ళి మీ డీలర్ రేషన్ డీలర్ ఉంటుంది కదా, అక్కడ టైప్ చేసినామంటే కనుక చూపిస్తాడు ఎంతమంది యాడ్ అయినారు ఎంత అని చెప్పి చూపిస్తుంది, ఓకేనా. మీరు రేషన్ తీసుకున్నా కూడా చెక్ చేసుకోవచ్చు. పల్లెటూరులో అయితే చెక్ చేసుకోవచ్చు, అని టౌన్లో అయితే కనుక ఇంకా కొంచెం రేషన్ పంపిణీ జరుగుతుంది కాబట్టి కొంచెం స్లో ప్రాసెస్లో ఉంటుంది. కొంచెం జనాలు ఉంటారు కాబట్టి చెక్ చేసుకోవడానికి వీలు ఉండదు. పల్లెటూరులో అయితే చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఓకేనా. ఇంకా కొత్తగా కార్డుకు అప్లై చేసుకునే వాళ్ళైతే కనుక ఈ నెంబర్ ఓకే. మీ పేర్లు వచ్చినా లేదా తెలుసుకోవాలంటే కనుక ఈ పాస్ మిషన్లో చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇది మనం ఈ విధంగా తెలుసుకోవచ్చు. మరో అప్డేట్ చూసుకుంటే కనుక ఈరోజు శనివారం, రేపు ఆదివారం, మరి ఎటువంటి సర్వీసు లబ్ధి పొందడానికి ఉండదు. అయితే గవర్నమెంట్ కొంచెం అప్డేట్ అయితే మార్చడం జరిగింది. 7/6/2025 అంటే శనివారం ఉదయం నుంచి 10/6/2025 మంగళవారం రాత్రి వరకు ఈ ఏపీ సేవా పోస్టల్లో ఉన్నటువంటి సర్వీసులు అనేది నిలుపుదల చేయడం జరుగుతూ ఉంది. అంటే ఆ 2 రోజులు సెలవు కాబట్టి ఎటువంటి పని అయితే చేయదు. అయితే కనుక ఈ వీటిని లబ్ధి పొందాలంటే కనుక ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వీటిలో లబ్ధి పొందాలంటే కనుక మీ సేవకు అనుసంధానం చేయడం జరుగుతూ ఉంది. మీ సేవలో లబ్ధి పొందొచ్చు, ఓకేనా. మీ సేవ ద్వారా కూడా లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏది ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, మొటేషన్ కావచ్చు, రైస్ కార్డు కావచ్చు, ఇళ్ల స్థలాల పటాలు కావచ్చు, వృద్ధాప్య ధృవీకరణ పత్రాలు కావచ్చు, మ్యారేజ్ సర్టిఫికేట్ కావచ్చు, ఇట్లా అన్ని 10 సర్వీసులు అయితే ఉన్నాయి. స్క్రీన్ పైన చూడండి. ఈ సర్వీసులు అనేది మనం మీ సేవ ద్వారా కూడా లబ్ధి పొందడానికి గవర్నమెంట్ అయితే అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. 2 రోజులు సెలవు కాబట్టి ఎప్పుడన్నా ఫ్యూచర్లో 4 రోజులు కావచ్చు, 5 రోజులు కావచ్చు సెలవుగా వచ్చిందనుకో గవర్నమెంట్ వచ్చేసి మీ సేవకు కూడా అనుసంధానం చేస్తుంది కాబట్టి మీ సేవలు కూడా లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. కానీ కొన్ని సర్వీసులు అనేది పర్మనెంట్గా ఉంటాయి, అక్కడ లబ్ధి పొందొచ్చు, ఇక్కడ లబ్ధి పొందొచ్చు. బట్ ఏదంటే కనుక అన్నీ ఇక్కడ ఉన్నటువంటి ఏపీ సేవా పోస్టుల్లో 10 సేవలు ఉన్నాయి కాబట్టి 10 సర్వీసులు అనేది మీ సేవకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సచివాలయంలో సెలవు కాబట్టి, ఓకేనా. ఇది మనకు 2 రోజులు ఉన్నటువంటి అప్డేటు. రైస్ కార్డ్ నెంబర్ ఏ విధంగా తెలుసుకోవాలి కదా అని చెప్పేసి వీడియోలో పూర్తిగా చెప్పడం జరిగింది. మీకు డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.